నమస్తే మిత్రులారా, నేను మీ మధు నద్దనూరి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవితను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీనికి ప్రధాన కారణం గత కొద్ది రోజుల నుండి కవిత చేసే వాక్యాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హరీష్ రావుపై మరియు సంతోష్ రావుపై చేసిన వాక్యాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, పార్టీకి నష్టం కలిగించే వారి కుటుంబ సభ్యులైనా వదిలిపెట్టేది లేదనే విధంగా కన్నబిడ్డ అయిన కవితను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్. 100% డిసిప్లినరీ యాక్షన్ చిన్న ఉండదు. ఈ చవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు కూడా.